Hello, dear viewers. I'm Dr. Shravya, consultant fertility specialist at 49 Hospital, Secunderabad branch. సో ఇవాళ మనం ఒక కొత్త టాపిక్ పిఆర్పి, అసలు ఈ ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, ఈ పిఆర్పి అప్లికేషన్ ఏంటి అండ్ ఈ అప్లికేషన్ని మనం ఫర్టిలిటీ ఆర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ అంటే మనం సంతానలేమి సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ పిఆర్పి ఉపయోగం వల్ల ఎవరికి బెనిఫిట్ ఉంటుంది అండ్ ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుందా లేదా అనే విషయం గురించి తెలుసుకుందాం. మీరు ఈ మధ్య కాలంలో ఈ పిఆర్పి అనే పదాన్ని, టర్మినాలజీని చాలా చోట్ల వినుంటారు. స్పెషల్లీ ఆర్థోపెడిక్స్ వాళ్ళు, అంటే బోన్ హీలింగ్ రీజనరేషన్లో అండ్ డర్మటాలజిస్ట్ దగ్గర హెయిర్ థిన్నింగ్ అవుతుంది, హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుద్ది అనేసి. సో ఈ పిఆర్పి అంటే ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకుందాం. పిఆర్పి అంటే ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో మీ బ్లడ్ని, అంటే మనం నార్మల్గా తీసేది ఏంటి అంటే ఈ పిఆర్పి, ఈ ప్లేట్లెట్స్ అనేది చాలా హై కాన్సన్ట్రేషన్లో తయారు చేసి ఈ ప్లేట్లెట్స్ని యాక్టివేట్ చేస్తారు. సో ఈ ప్లేట్లెట్స్ అనేది రక్తంలో ఉండే కణాలు. మనకి రక్తంలో ఉండేది 3 రకాల కణాలు ఉంటాయి. ఒకటి ఆర్బీసీ, రెడ్ బ్లడ్ సెల్స్, ఇంకోటి డబ్ల్యూబీసీ, వైట్ బ్లడ్ సెల్స్, ఇంకొకటి ప్లేట్లెట్స్. సో ఈ ప్లేట్లెట్స్ కణాలతో మనకు ఉపయోగం ఏంటి అంటే రక్తం మనకి ఎక్కడైనా దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం బ్లీడింగ్ అవ్వకుండా క్లాట్ ఫామ్ అవుద్ది. సో ఈ క్లాట్ ఫార్మేషన్ టెండెన్సీకి హెల్ప్ చేసేదే ప్లేట్లెట్ కణాలు. సో ఈ ప్లేట్లెట్ కణాలు మనం యాక్టివేట్ చేసినప్పుడు వీటి నుంచి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి వూండ్ హీలింగ్ అంటే టిష్యూ రీజనరేషన్కి, బ్లడ్ వెజల్స్ గ్రో అవ్వటానికి హెల్ప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ పిఆర్పి టెక్నిక్ని మనం చాలా చోట్ల అప్లై చేస్తున్నాము. సో రీప్రొడక్టివ్ మెడిసిన్ లేదా సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది మనకి ఎక్కడ అప్లికబుల్ అండ్ ఎవరికి బెనిఫిషియల్ అనే దాని గురించి తెలుసుకుందాం. సో ఈ పిఆర్పి అనే పద్ధతి సంతానలేమి సమస్యతో బాధపడే వాళ్ళకి 2 చోట్ల వాడటం కామన్గా చూస్తూ ఉంటారు లేదా విని ఉంటారు. ఒకటి ఏంటి అంటే మీ గర్భసంచి పొర బాగా పల్చగా ఉంటే, థిన్ ఎండోమెట్రియం అంటాం. సో థిన్ ఎండోమెట్రియం ఉన్నప్పుడు పిఆర్పి అప్లికేషన్ అనేది మీ డాక్టర్ మీకు అడ్వైస్ చేసి ఉండొచ్చు. రెండవ ఉపయోగం ఏంటి అంటే ఎవరికైతే ఎగ్ నెంబర్స్ బాగా తక్కువగా ఉంటాయి, ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఏఎంహెచ్ వాల్యూస్ తక్కువ ఉండే, ఎఫ్ఎస్హెచ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఈ పిఆర్పి పద్ధతి ద్వారా ఎగ్ నెంబర్స్ పెంపొందించేందుకు ట్రై చేయొచ్చు. సో ఈ 2 పద్ధతుల్లో అసలు రియల్గా పిఆర్పి టెక్నిక్ ఏంటి? పిఆర్పి టెక్నిక్ ఏంటి అంటే మనం ఈ ప్లేట్లెట్స్ ఎక్కడి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్. 2 సోర్సెస్ ఉంటాయి. ఒకటి మీ రక్తం నుంచి, అంటే మీ ఆటోలోగస్ బ్లడ్ అంటాం. ఇంకొకటి బోన్ మ్యారో నుంచి, అంటే బోన్లో ఉండే మ్యారో నుంచి కూడా మనం పిఆర్పి తయారు చేయొచ్చు. సో కామన్గా బ్లడ్ నుంచి తయారు చేస్తూ ఉంటాం. సో ఆటోలోగస్ బ్లడ్ పిఆర్పి అంటాం. సో ఈ పిఆర్పిని ఏం చేస్తారు అంటే మీది ఒక 20 ml బ్లడ్ తీసి ప్రాసెస్ చేస్తే సెంట్రిఫ్యూజ్, అంటే ఒక హై స్పీడ్ రొటేషన్లో ఆ బ్లడ్ శాంపుల్ని రొటేట్ చేసిన తర్వాత ప్లేట్లెట్స్ అనేది సపరేట్ అవుతాయి. సో ఈ ప్లేట్లెట్ ఫ్రాక్షన్ అనేది 5 to 10 times హయ్యర్ కాన్సన్ట్రేషన్లో ఉంటుంది. అండ్ ఈ ప్లేట్లెట్స్ని ఒక రియేజెంట్ వేసి యాక్టివేట్ చేస్తాం. సో యాక్టివేట్ చేసిన ప్లేట్లెట్స్ నుంచి కొన్ని గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ అవుతాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ వల్ల మీకు గర్భసంచిలో పొర పల్చగా ఉన్నా లేదా అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్నప్పుడు అండాశయాలకి బ్లడ్ ఫ్లో, అంటే కొత్త టిష్యూ రీజనరేట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. సో దాని ద్వారా మనకి తక్కువ ఉన్న ఏఎంహెచ్ పెరగచ్చు లేదా బాగా పల్చగా ఉన్న ఎండోమెట్రియం పెరగచ్చు. ఇది కాన్సెప్ట్ పిఆర్పికి. సో ఈ పిఆర్పి పద్ధతి ఎవరికి ఉపయోగం? మనం ఇందాక డిస్కస్ చేసినట్టు 2 కేసెస్. ఒకటి గర్భసంచి లోపలి పొర బాగా పల్చగా, అంటే రెసిస్టెంట్ థిన్ ఎండోమెట్రియం ఉన్న వాళ్ళకి అప్లై చేస్తాము. రెండవది ఏంటి అంటే ఎవరికైతే అండాశయాల్లో ఎగ్ నెంబర్స్ బాగా తక్కువ ఉండి, ఏఎంహెచ్ బాగా తక్కువ ఉంది, అసలు ఎగ్ నెంబర్స్ కనపట్లేవు, బట్ మీ ఓన్ ఎగ్స్తో మనం ట్రై చేయాలి అన్నప్పుడు పిఆర్పిని ట్రై చేస్తాం. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే అసలు ఈ పిఆర్పి పద్ధతి ఎంతవరకు ఎఫెక్టివ్? ఇది కొత్తగా లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీ కాబట్టి ఇంకా మన దగ్గర ఎక్కువ స్టడీస్ లేవు. అంటే ఎప్పుడైనా ఏదైనా కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు కొంతమంది పేషెంట్స్ మీద వాడి వాళ్ళకి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి అని మనం ప్రపంచం మొత్తం నుంచి డేటా కలెక్ట్ చేసి అనలైజ్ చేస్తే మనకి రిజల్ట్ ఎలా ఉన్నాయో ఐడియా వస్తుంది. సో ఈ పిఆర్పి అనేది అప్కమింగ్ పద్ధతి. స్పెషల్లీ ఏంటి, అండాశయాల్లో ఎగ్ రిజర్వ్ తక్కువ ఉండి పెంపొందించడానికి. సో ప్రస్తుతానికి థిన్ ఎండోమెట్రియం, ఎవరికైతే బాగా పల్చగా ఉన్న ఎండోమెట్రియం వాళ్ళకి పిఆర్పి అయితే స్టడీస్ ప్రకారం గర్భసంచి పొర థిక్నెస్, ఎండోమెట్రియం థిక్నెస్ పెరుగుతుంది, ప్రెగ్నెన్సీ రేట్స్ కూడా పెరిగే అవకాశం ఉన్నట్టు కొన్ని స్టడీస్ మనకి చూపిస్తున్నాయి. బట్ అదే అండాశయాల్లో ఎగ్ నెంబర్స్కి అనేది మనకి ఇంకా స్టడీస్ అవసరం. ప్రిలిమినరీ స్టడీస్లో కొద్దిగా పాజిటివ్ అవుట్కమ్ కనిపిస్తుంది. సో ఎవరికైతే అస్సలు
ఎగ్ నెంబర్స్ లేవు అండ్ మనం వీళ్ళ కోసం ఎగ్ నెంబర్స్ వాళ్ళ ఓన్ జీన్స్తో బేబీకి ట్రై చేస్తున్నప్పుడు పిఆర్పి పద్ధతి అనేది ఒక లాస్ట్ రిసార్ట్ ఆప్షన్ కింద ట్రై చేయొచ్చు. బట్ మైండ్ యూ, పిఆర్పి పద్ధతి అనేది స్టిల్ క్లాసిఫైడ్ యాజ్ ఎక్స్పెరిమెంటల్ అండర్ FDA. సో మనం పేషెంట్కి ఈ ప్రొసీజర్ స్టార్ట్ చేసే ముందు వాళ్ళకి అన్ని రిస్క్స్ ఎక్స్ప్లెయిన్ చేసి స్టార్ట్ చేస్తాం. రిస్క్ ఏముంటుంది? రిస్క్ అనేది పిఆర్పి పద్ధతి మీ ఓన్ బ్లడ్ నుంచి తీస్తాం కాబట్టి రేర్గా ఒక్కొక్కసారి అలర్జీ రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మేజర్ రియాక్షన్స్ అనేది కామన్గా చూడం. సో ఈ బట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే మనం దేనికైతే వాడామో ఆ ఎఫెక్ట్ అనేది మనకి ఇమీడియట్లీ కనిపించకపోవచ్చు. ఇట్ మైట్ టేక్ 2 months or 3 months టైం బిఫోర్ మనకి ఎండోమెట్రియం థిక్నెస్ పెరగటం, లేదా కొంతమందికి గర్భసంచిలో ఫాలికల్స్ అనేది రీజనరేట్ అవ్వడానికి కూడా టైం పట్టచ్చు. బట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇది ఎన్నిసార్లు ఎక్స్పెరిమెంట్లు ఎందుకు చెప్తున్నామంటే మనకి స్టడీస్ రూపంలో దీని 100% ఎఫికసీ అనేది ఇంకా ప్రూవెన్ కాదు. బట్ ఎవరికైతే ఏ మార్గం లేదు మనం డెఫినెట్లీ పిఆర్పి వాడి మన గర్భసంచి లైనింగ్ పొరను థిక్ చేయడానికి, మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్కి లైనింగ్ అనేది తయారు చేయడానికి వాడటం జరుగుతుంది. సో ఈ వీడియో ద్వారా మీకు అసలు పిఆర్పి అంటే ఏంటి, దాని అప్లికేషన్ ఇన్ఫర్టిలిటీలో ఏంటి అనేది తెలిసింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.